ఇక ధనుర్రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకుందాం. 31 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 6 సెప్టెంబర్ 2025 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా ధనుర్రాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, తృతీయంలో చంద్రరాహుల సంచారం, అర్ధాష్టమ శనైశ్వరుడు వక్రగతి, సప్తమంలో బృహస్పతి, అష్టమంలో శుక్రుడు, భాగ్యస్థిత రవిబుధ కేతువులు, దశమస్థిత కుజుడు. ధనురాశి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. తలపెట్టిన ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ప్రతి పనిలో కొంత శ్రమ, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ, మానసిక ఒత్తిడి భారం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి అర్ధాష్టమ శనైశ్వరుడు వక్రగతిలో ఉండటం వల్ల ధనుర్రాశి వారికి ఆకస్మికంగా ఖర్చులు పెరగడం, ఆకస్మికమైనటువంటి ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం, మనోధైర్యం తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి గురుబలంతో కూడుకున్నటువంటి దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు. భాగ్యస్థిత రవిబుధుల సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. విందులు వేడుకల్లో పాల్గొంటారు. ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి తృతీయ చంద్రరాహుల సంచారం వల్ల మధ్యవర్తుల నుంచి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ చేసుకునేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి. అనవసరమైన హామీలు ఇవ్వకండి. మంచి కోసం మనం ఎవరికో సహాయం కోసమో మనం సలహా చెప్పడం వల్ల లేదా మంచి చేయడం వల్ల అనవసర అపవాద అవమానాలు, లీగల్ స్పెక్యులేషన్స్, కోర్టు వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం ధనుర్రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. ఆశించిన మేరకు ప్రతి పనిలో శుభ ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. చక్కటి గురుబలంతో కూడుకున్నటువంటి ధనుర్రాశి వారు విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకుంటారు. మరి ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ధనురాశి వారికి ఈ వారంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. అర్ధాష్టమ శనైశ్వరుడు వక్రగతిలో ఉండటం, నవగ్రహాల్లో శనైశ్వరునికి వచ్చేటువంటి శనివారం రోజు చక్కగా నువ్వుల నూనెతో తైలాభిషేకాన్ని చేసుకోవటం, ఒక నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. కోనస్థ పింగళ స్తోత్రం, శనైశ్వరుడి యొక్క కోన పింగళ స్తోత్రాన్ని మీరు పఠనం చేసుకోవటం ధనుర్రాశి వారికి ఆరోగ్య విషయాల్లో, వృత్తిపరమైన విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ప్రతి పనిలో కూడా కొంత సానుకూలంగా ముందుకెళ్ళటం కోసం ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల ప్రోత్సాహకరమైనటువంటి విజయాలు సాధించుకుంటారని మనం చెప్పుకోవచ్చు.